ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఆధునిక్ కృషి చౌపాల్, విజ్ఞాన్ సే కిసాన్ తక్. ఆధునిక వ్యవసాయ వేదిక, రైతు ముంగిట్లో సాంకేతిక విజ్ఞానం ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఆకాశవాణి ఆధునిక వ్యవసాయ వేదిక, సాంకేతిక విజ్ఞానం రైతు ముంగిట్లో కార్యక్రమం వింటారు. నిర్వహణ ఎస్ రామగోపాల్, సహకారం ముత్తోజు సత్యనారాయణ, అనువాదం బయ్యారం లావణ్య. వ్యవసాయం చేయడానికి మట్టి నాణ్యత, అలాగే విత్తనాల నాణ్యత అనేది ఎంతో ముఖ్యమైనది. నేను అంజు సింగ్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఈ రైతు వేదిక నుండి ఐపీఎం గురించి మాట్లాడదాం. ఐపీఎం అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. ఇక్కడ కేవలం ప్రశ్నలే కాదు, సమాధానాలు కూడా లభిస్తాయి. ఇక్కడ వ్యవసాయ భూములకు సంబంధించిన చర్చ జరుగుతుంది. ఈరోజు మనతో ఎందరో ప్యానెల్ సభ్యులు ఉన్నారు. వీరిలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులైన వైజ్ఞానికులు, రైతులు ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. ఇవాల్టి ఈ రైతు వేదిక కార్యక్రమంలో మనం ఐపీఎం గురించి మాట్లాడుకుందాం. ఈ ఐపీఎం అనేది ఎలాంటిదంటే, ఇందులో ఆధునిక వ్యవసాయ పద్ధతులలో తీసుకోవలసిన మెళకువలు ఉంటాయి. ఇందులో రసాయన పదార్థాల వాడకం అనేది దాదాపుగా ఉండదు. వీటన్నింటిపై చర్చించడానికి మనకు ఇక్కడ శాస్త్రవేత్తల ప్యానెల్ ఉంది. ఈ ప్యానెల్లో ఉన్న వారిని మీకు పరిచయం చేస్తాను. డాక్టర్ అజంతా బిరాహా గారు, ఐసీఏఆర్ సీనియర్ శాస్త్రవేత్త, ఎన్ఆర్ఐ, ఐపీఎం ఢిల్లీ నుండి వచ్చారు. మేడం, మీకు స్వాగతం. అలాగే డాక్టర్ శ్రవణ్ మన్ భార్, ఐసీఏఆర్ సీనియర్ శాస్త్రవేత్త, ఎన్ఆర్ఐ, ఐపీఎం ఢిల్లీ నుండి వచ్చారు. సార్, మీకు ఈ రైతు వేదిక సాదర స్వాగతం పలుకుతోంది. ఇక మరో డాక్టర్ అనూప్ కుమార్, ఐసీఏఆర్ శాస్త్రవేత్త, ఎన్ఆర్ఐ, ఐపీఎం ఢిల్లీ నుండి వచ్చారు. సార్, మీకు ఈ వేదిక స్వాగతం పలుకుతోంది. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు ఐపీఎంకు సంబంధించిన ఈ నివేదికలోని అంశాలను ఒక్కసారి తెలుసుకుందాం. రసాయనాలతో నిండిన మందుల స్ప్రేతో ఆయా పంటలు విషపూరితమవుతాయి. కూరగాయలు ఇంకా పళ్లలో వీటి మోతాదు ఎక్కువగా ఉంటుంది. విషపూరితమైన ఈ పళ్ళు ఇంకా కూరగాయల్ని వినియోగించడం మూలంగా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. కొన్నిసార్లు అవి క్యాన్సర్ లాంటి తీవ్రమైన అనారోగ్యాలను కూడా కలిగిస్తున్నాయి. మరికొన్నిసార్లు ఆయా పంటలు దిగుబడులను ఎగుమతి చేయడం కోసం వాటిపై రసాయనాల అవశేషాల శాతం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు వాటిని కొన్ని దేశాలు దిగుమతి చేసుకోవడానికి కూడా నిరాకరిస్తూ ఉంటాయి. మనకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం వరి, పత్తి, పళ్ళు, కూరగాయలు, మసాలా దినుసులు ఇంకా పూల పంటల్లో ప్రతి ఏటా 67,000 టన్నుల పురుగు మందుల్ని వాడటం జరుగుతుంది. ఈ పురుగు మందుల విలువ 2,25,000 కోట్ల రూపాయలు. అంటే ఈ పురుగు మందుల్ని అధిక మోతాదుల్లో ఉపయోగించడం వల్ల రైతుల సాగు ఖర్చు కూడా అధికమవుతుంది. దాంతో రైతుల ఆదాయం కూడా తగ్గిపోతుంది. అంతేకాదు, ఈ పురుగు మందుల వినియోగం వల్ల అనేక రకాల ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిలో ప్రధానమైంది, అధిక మోతాదులో పురుగు మందులను వాడటం వల్ల ఆయా పంటలను ఆశించిన కీటకాలు నిరోధక శక్తిని సంతరించుకుంటున్నాయి. దాంతో పురుగు మందులు చక్కగా పనిచేయవు. మోతాదుకు మించి పురుగు మందులను ఉపయోగించడం వల్ల హానికారక కీటకాలతో పాటు పంట ఎదుగుదలకు ఉపయోగపడే మిత్ర కీటకాలు కూడా నశిస్తాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమే ఐపీఎం, సమీకృత తెగుళ్ల నిర్వహణ. ఇదే ఐపీఎం. ఈ పద్ధతిని పాటించడం వల్ల రసాయనిక పురుగుమందుల వాడకం తగ్గుతుంది. ఇది పర్యావరణం ఇంకా మనుషుల ఆరోగ్యాలకు సురక్షితమని చెప్పవచ్చు. ఈ సమీకృత తెగుళ్ల నివారణలో కొన్ని దశలు ఉన్నాయి. వాటిలో పంట మార్పిడి ఒకటైతే, కలుపు మొక్కల నివారించుకోవడం, నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవడం, నాట్లు వేసేటప్పుడు మొక్కకు మధ్య సరైన అంతరాన్ని పాటించడం, జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా నేల ఇంకా విత్తనాలను
శుద్ధి చేసుకోవడం, వేప నూనె వినియోగం, ఫెరోమోన్ ట్రాప్స్, లైట్ ట్రాప్స్ వాడకం వంటి పలు పద్ధతులను పాటించవలసి ఉంటుంది. ఈ పద్ధతులు పాటించడం వల్ల రైతుల ఆరోగ్యంతో పాటు పంట ఆరోగ్యం కూడా బాగుండటంతో రైతుకు పంట పెట్టుబడి కూడా కలిసి వస్తుంది. విన్నారుగా ఐపీఎం నివేదికలోని అంశాలను. ఇప్పుడు ఈ అంశాలపైన ఇక్కడ మనతో పాటు ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలను మరికొన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. ముందుగా మనం అజంతా బిరాహా గారిని అడుగుదాం. డాక్టర్ గారు, ఐపీఎం అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. దీన్ని ఉపయోగించుకొని రైతులు ఎలా లబ్ధి పొందవచ్చు? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ సమీకృత తెగుళ్ల నిర్వహణ అనేది ఒక మంచి పద్ధతి. ఇందులో పలు రకాల ప్రక్రియలను సమన్వయం చేసుకొని ఆచరించవలసి ఉంటుంది. మన భారతదేశంలో వ్యవసాయ సాగులో పురుగు మందుల వాడకం అధికంగా జరుగుతోంది. దీని ప్రభావం ప్రజారోగ్యం అలాగే పర్యావరణంపై పడుతుంది. అంతేకాదు, ఈ పురుగు మందుల ప్రభావం రైతుల ఆరోగ్యం అలాగే పంటలను ఆశించే మిత్రకీటకాలపైన కూడా పడుతుంది. ఈ పురుగు మందులను పంట పొలాలపై స్ప్రే చేస్తే పంట చేతికందిన తర్వాత కూడా ఆయా ఆహార పదార్థాలపై ఈ పురుగు మందుల అవశేషాలు తమ ప్రభావాన్ని చూపించడం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుంది. ఇది చాలా ప్రమాదకరం. దీనంతటికీ చక్కని పరిష్కార మార్గమే ఐపీఎం. ఐపీఎం అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. డాక్టర్ శ్రవణ్ గారు, మీరు చెప్పండి చెరుకు పంట గురించి. ఇక్కడ మనతో పాటు ఉన్న ఈ రైతులందరూ మనందరికీ తీపిని పంచుతారు. అదేనండి, వీళ్ళంతా చెరుకును పండిస్తారు. వీళ్ళందరికీ ఈ చెరుకు పంట సాగులో కొన్ని సమస్యలు ఉన్నాయి. వీళ్ళ సమస్యలకి ఈ ఐపీఎం పద్ధతి పరిష్కారం చూపిస్తుందా? రైతులందరికీ నమస్కారం. మన దేశంలో చెరుకు పంట ఎంతో ముఖ్యమైనది. ఇవి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైన పంట. ఈ పంట సాగులో ప్రధాన సమస్యలు కీటకాలు, వ్యాధులు. వీటిలో ముఖ్యమైనవి ఏంటంటే రెడ్ రాట్ డిసీజ్. ఇది చాలా పెద్ద సమస్య. దీనికోసం శాస్త్రవేత్తలు కనుక్కున్న వెరైటీ 0238. ఇది రెడ్ రాట్ డిసీజ్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అంతేకాదు, దీంట్లో తీయదనం కూడా అధికంగా ఉంటుంది. పంట దిగుబడి చాలా అధికంగా వస్తుంది. ఈ రెడ్ రాట్ సమస్యని అధిగమించాలంటే ముందుగా మనం ఎంపిక చేసుకోవాల్సింది విత్తనాన్ని. ఎందుకంటే ఈ రెడ్ రాట్ వ్యాధి విత్తనం ద్వారానే వ్యాపిస్తుంది. అందుకే దీన్ని ముందుగానే శుద్ధి చేసుకున్నట్లయితే దాదాపుగా 60% వరకు దాన్ని నివారించినట్టే. ఇందుకోసం ట్రైకోడెర్మా అనే జీవరసాయాన్ని తయారు చేసుకొని చెరుకు విత్తనాలను శుద్ధి చేసుకోవాలి. దీంతో మనకు కీటకాల నివారణ అలాగే రెడ్ రాట్ వ్యాధి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు మనకు లక్నోలో ఉన్న భారతీయ చెరుకు అనుసంధాన కేంద్రం వారు కొత్తగా తీసుకొచ్చిన 2 రకాల చెరుకు విత్తనాలను వాడుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి వస్తుంది. వాటిలో ఒకదాని పేరు సియో లక్నో 14201, మరొకటి సియో లక్నో 16202. ఈ 2 రకాలను వాడుకున్నట్లయితే మన రైతులు ఎదుర్కొంటున్న సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. మరి ఈ చెరుకుకు సంబంధించి ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? చెరకు పంటను ఆశించే కీటకాలు ఇంకా వ్యాధులకు సంబంధించిన అంశాలలో సమీకృత తెగుళ్ల నివారణను చేపట్టడం ద్వారా ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఈ ప్రాంతంలో 2-3 రకాల కీటకాలు ఎక్కువగా ఆశిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి అప్కాటో బోరర్, అలీసు బోరర్, ఇంటర్నెట్ బోరర్. మరోవైపు 2 రకాల వ్యాధులు. వీటిలో ఒకటి రెడ్ రాట్ అయితే మరొకటి టాప్ బోరర్. ఈ రెండిట్లో కూడా ఇక్కడ రైతులు వాడే రసాయనిక పెస్టిసైడ్స్తో టాప్ బోరర్ కీటకం నిరోధక శక్తిని పెంపొందించుకుంది. దాంతో అది రసాయనిక ఎరువులు ఎంత వాడినా అదుపులోకి రావడం లేదు. ఇక్కడ మేము ప్రస్తావించేది ఐపీఎం పద్ధతి. అంటే మందులు ఎంత మోతాదులో వాడాలో ఆ మోతాదు మించకూడదు. టాప్ బోరర్ వ్యాధికి సంబంధించి ట్రైకో కార్డుని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ట్రైకో కార్డుతో మీరు చాలా నిదానంగా టాప్ బోరర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చు. 2 నుంచి 3 సార్లు మీ పంటకు ఉపయోగించాల్సి ఉంటుంది. 1 హెక్టార్ విస్తీర్ణానికి 4 నుంచి 5 కార్డులను ఉపయోగించాలి. ఒక్కో కార్డులో 20,000 గుడ్లుంటాయి. దీన్ని 3 నుంచి 4 సార్లు కనుక ఉపయోగించినట్లయితే జీవ సంబంధ తెగుళ్ల నియంత్రణ సాధ్యమవుతుంది రైతులారా. ఇప్పుడు డాక్టర్ అనూప్ గారిని అడుగుదాం. సార్, చెరుకు పంట బాగానే పండుతుంది. మరి ఇక ధాన్యాల విషయానికి వస్తే ఈ ధాన్యాల పంటల్లో కూడా ఐపీఎంని అమలు చేయవచ్చంటారా?
పంటలకు చేటు చేసే కీటకాలను మీరు సరైన పద్ధతిలో నిర్వహణ చేసినట్లయితే అప్పుడు మీరు లబ్ధి పొందగలుగుతారు. ధాన్యాలలో అన్నిటికంటే ఎక్కువగా వచ్చే సమస్య ఏమిటంటే స్టెమ్ బోరర్, అలాగే బకానే డిసీజ్తో పాటు బీపీహెచ్ బ్రౌన్ ప్లాంట్ హోపర్ అనేవి వరిలో వచ్చే ప్రధాన సమస్యలు. ఇవి కాకుండా పంట చేతికి వచ్చిన తర్వాత ఆ ధాన్యంలో ఈ పురుగు మందుల అవశేషాలు దాగి ఉండడం, వీటి వల్ల మనం పంట ధాన్యాలను ఎగుమతి చేసినప్పుడు అవి తిప్పి పంపబడతాయి. వాటికి మంచి ధర కూడా లభించదు. ఇది ఎక్కువగా బాస్మతి రైస్కి ఎదురవుతున్న సమస్య. అందుకే ధాన్యాల పంటల సాగులో కూడా ఐపీఎం పద్ధతులను అనుసరించి నాణ్యమైన ధాన్యాలను పండించుకోవడం మంచిది. మరి ఈ విషయానికి సంబంధించి మన రైతులు ఏమంటున్నారో ఒకసారి ఆ రైతులను అడుగుదాం. ధాన్యాలను మేము బాగానే పండిస్తున్నాం, కానీ వీటిలో ప్రధాన సమస్య ఏంటంటే స్టెమ్ బోరర్, బకానా తెగుళ్ళు పంటలను ఎక్కువగా ఆశిస్తున్నాయి. అయితే వీటిని ఐపీఎం పద్ధతులను ఉపయోగించి ఎలా వాడాలో తెలియజేస్తారా? ఈ పద్ధతిలో సాగు చేసేటప్పుడు 2 దశలు చాలా కీలకమైనవి. ఒకటి విత్తనాలను చికిత్స చేయడం, ఆ తర్వాత మొలకెత్తిన నారును చికిత్స చేసుకోవడం. నారుని నాటుకోవడానికంటే ముందే స్టెమ్ బోరర్ పట్ల శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఈ స్టెమ్ బోరర్ నారు దశలోనే మొక్కలను ఆశిస్తుంది. నారును నాటుకునే ముందు 3 నుండి 4 సెంటీమీటర్ల పైభాగాన్ని కత్తిరించేయాలి. దాంతో స్టెమ్ బోరర్ గుడ్లు తొలగిపోతాయి. ఈ నారుని నాటుకునే ముందు మొక్కల మధ్య సమానమైన అంతరాన్ని పాటిస్తూ నాటుకోవాలి. ఒక సాలుకి మరో సాలుకి మధ్య కనీసము 40 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల పంట మధ్యలో మనం నడవడానికి కూడా వీలుగా ఉంటుంది. నారుని నాటుకున్న తర్వాత మనం పంటను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. పర్యవేక్షణ లేకుండా ఐపీఎం పద్ధతి అనేది సాధ్యం కాదు. ఈ పద్ధతిలో మిత్ర కీటకాలు అనేవి మొక్కలను సంరక్షిస్తూ ఉంటాయి. అందుకే ఐపీఎం పద్ధతి అనేది ఎంతో మంచిది. సరే, అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ ఈ చర్చని కొనసాగిద్దాం. బ్రేక్ తర్వాత ఈ చర్చా వేదిక 2వ అంకానికి మరోసారి అందరికీ స్వాగతం. ఇప్పుడు ఇక్కడ మనతో ఉన్న వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. ముందుగా డాక్టర్ రేఖా బలోడి గారు, ఐసీఏఆర్ శాస్త్రవేత్త, ఎన్ఆర్ఐ ఢిల్లీ నుంచి. మేడం, మీకు ఈ వేదిక సాదర స్వాగతం పలుకుతుంది. ఇక మరో డాక్టర్ నిరంజన్ సింగ్, ఐసీఏఆర్ శాస్త్రవేత్త, ఎన్ఆర్ఐ ఢిల్లీ నుండి. ఇక మరొక అతిథి, చాలా ప్రధానమైన వ్యక్తి, అందరూ చప్పట్లతో స్వాగతం పలకండి. ఆయన ఎవరంటే పద్మశ్రీ భరత్ భూషణ్ త్యాగి గారు. సార్, మీకు కూడా సాగర స్వాగతం. సరే, ఇప్పుడు చర్చను ప్రారంభిద్దాం. వ్యవసాయ సాగు విధానంపై ఇప్పుడు చాలా ఎక్కువగా దృష్టి సారించడం జరుగుతుంది. ఈ ప్రచార కార్యక్రమాల పట్ల రైతులకు మరింత ఎక్కువ అవగాహన కలగాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుందో డాక్టర్ నిరంజన్ సింగ్ గారు మీరు చెప్పండి. ప్రతి గ్రామంలో ఉన్న రైతులు ఈ వ్యవసాయ సమాచారం తెలుసుకోవడం అనేది వాళ్ళకి ఎంతో అవసరం. అయితే ఈ సమగ్ర పురుగు మందుల నిర్వహణ పద్ధతులకు సంబంధించిన సమాచారం ప్రతి రైతుకు చేరాలి. ఈ సమాచారం అంతగా రైతుల వరకు చేరడం లేదు. అందుకోసం నేను కొన్ని అవసరమైన టూల్స్ గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను. ముఖ్యంగా ఇందులో రైతులకు 2 సమస్యలు ఉంటాయి. అందులో ఒకటి పంటకు పట్టిన చీడ తాలూకు కీటకాలను గుర్తించడం, ఇక మరొకటి దాని నిర్వహణకు సంబంధించిన సరైన సలహా వారికి అందడం. ఇది చాలా ముఖ్యమైనది. సాధారణంగా రైతులు పురుగు మందులమ్మే డీలర్లను సంప్రదిస్తారు. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే మొబైల్ యాప్ని కనుక ఉపయోగించినట్లయితే పంటకు పట్టిన చీడ తాలూకు కీటకాలను గుర్తించడం, ఆ తర్వాత చేపట్టవలసిన చికిత్స వివరాలు కూడా వెనువెంటనే తెలుసుకునే వీలుంటుంది. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వారు వ్యవసాయ రైతు సంక్షేమ శాఖతో కలిసి NPSS అంటే నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ అనే ఈ మొబైల్ యాప్ని తయారు చేశారు. ఈ యాప్ ద్వారా మన పంటలకు పట్టిన చీడ తాలూకు ఫోటోని తీసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలా చేసిన వెంటనే అది ఆ కీటకం ఎలాంటిదో తెలియజేస్తుంది. అలాగే ఆ చీడ పేరేమిటో కూడా మనకు తెలియజేస్తుంది. అంతేకాదు ఆ చీడ తాలూకు తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా అది నిర్ధారిస్తుంది. అంటే
చాలా తక్కువగానా, మధ్యస్థంగానా లేదా ఉధృతంగా ఉందా అనే విషయం కూడా తెలియజేస్తుంది. అలాగే దాని నివారణకు చేపట్టవలసిన చర్యలేమిటో కూడా ఈ యాప్ రైతులకు వివరిస్తుంది. అంటే దీన్ని ఎంతో ఆచరణాత్మకంగా యూజర్ ఫ్రెండ్లీగా తయారు చేశారన్నమాట. ఇక్కడ మనతో మొత్తం యూనివర్సిటీయే ఉంది అనుకోవచ్చు. పద్మశ్రీ భరత్ భూషణ్ త్యాగి గారు ఉన్నారు కదా. సార్, మీరు చెప్పండి, ఇప్పటిదాకా మనం చర్చించిన విషయాల్లో మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? వ్యవసాయంలో ప్రస్తుత పరిస్థితి చాలా తీవ్రమైనదిగా చెప్పవచ్చు. పంటకు వాడే రసాయనాల కన్నా కీటకనాశక మందుల వల్లే పంటకు ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది. మన భారత ప్రభుత్వం వారు సమగ్ర పురుగు మందుల నిర్వహణకు సంబంధించిన అంశాన్ని చర్చించినప్పుడు మా దృష్టి అంతా రసాయనాలను వాడకుండా పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని, అలాగే ఎగుమతులకు సంబంధించిన అంశాలపైన రైతులకు అవగాహన కలిగించాలని అనుకున్నాం. ఇలా చేయడం వల్ల రైతులు ఆర్థికంగా బలపడతారు, అలాగే దేశం కూడా ఆర్థికంగా సమృద్ధి చెందుతుంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న పురుగు మందుల విషయంలో భారత ప్రభుత్వం వారు 4 సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనలు 1 ఎరుపు రంగు, పసుపు రంగు, నీలం రంగు, ఇంకా ఆకుపచ్చ రంగు. అయితే పురుగు మందులను కొనుగోలు చేసే రైతులకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎప్పుడూ కూడా ఆకుపచ్చ రంగు పరిమితిని దాటి ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇవి మాత్రమే సురక్షితమైనవి కాబట్టి. సార్ త్యాగి గారు, ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, నేను రైతులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదంతా వినడానికి బాగానే ఉంటుంది, కానీ దీనికి సమయం చాలా ఎక్కువ అవసరం అవుతుంది అన్నారు. ఇక్కడ నేను రైతులకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా. ఈ పద్ధతికి మారడానికి సమయం పట్టడం కాదు, ఇదంతా కూడా మన మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. మనం మారాలి అనుకొని ఆ పనిని మొదలుపెడితే అదే ఆరంభమవుతుంది. ఎప్పుడైతే రైతులు మన దేశం కోసం, ఆరోగ్యం కోసం, అలాగే ఆర్థిక సమృద్ధి కోసం పండించాలి అని అనుకుంటారో అప్పుడు ఇది ఎంతో సులువుగా సాధ్యమవుతుంది. మన ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ అనేది మన సంకల్పం అన్నారు. అంటే రైతులు ఆర్థికంగా బలపడినప్పుడే మన దేశం కూడా ఆర్థిక పరిపుష్టిని సాధిస్తుంది. నేను ఐపీఎం పద్ధతిని అమలు చేస్తూ ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఈ పద్ధతిని ఇంతకు ముందే ప్రారంభించాల్సింది. మన ప్రధాని మనతో చాలాసార్లు అంటూ ఉంటారు, వ్యవసాయదారులే మాకు భోజనాన్ని అందిస్తున్నారు అని. ఈ దేశం రైతుల వల్లనే ముందుకు వెళ్ళగలుగుతుంది అని చెప్తారు. ఇక్కడ కొంతమంది రైతులు తమ సందేహాలను అడగాలనుకుంటున్నారు. విందామా? నా ప్రశ్న ఏంటంటే, ఎన్పిఎస్ఎస్ వల్ల కలిగే లాభాలు, ఉపయోగాలు తెలియజేస్తారా? ఎన్పిఎస్ఎస్ ఈ యాప్ రైతులకు ఎంతో ఉపయోగకరమైనది. రైతులకు పంటను ఆశించే కీటకాలు, వ్యాధుల గురించి చక్కటి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో రైతులకు సూచించబడే పరిష్కారాలు అన్నీ కూడా అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ యాప్ అనేది మీకు అన్ని విషయాలను, సమాచారాలను అందజేస్తుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే దాన్ని ఈ యాప్లోనే వేస్తే వెంటనే పరిష్కారం లభిస్తుంది. మేడం, మీరు చెప్పండి, మనం టమాటా గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఈ టమాటా మంచి పోషకతత్వాలు ఉన్న కూరగాయ. దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఈ టమాటా పంటకు సంబంధించి ఉన్న సమస్య ఏమిటంటే, దీని సెల్ఫ్ లైఫ్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ టమాటా సాగులో ఐపీఎం పద్ధతిని అనుసరించినట్లయితే దీని సెల్ఫ్ లైఫ్ పెరిగే అవకాశం ఉందా? అలాగే పంట ఆరోగ్యకరంగా చేతికందుతుందా? మనం ఇంతకు ముందే అనుకున్నాం కదా, ఐపీఎం అనేది సమగ్ర పురుగు మందుల నిర్వహణ అని. ఈ టమాటా సెల్ఫ్ లైఫ్ పెరగాలంటే పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీని ఉపయోగించినట్లయితే మనం టమాటా సెల్ఫ్ లైఫ్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. టమాటా పంట కాలంలోనే కీటకాలని, అలాగే వ్యాధుల్ని సరిగ్గా నిర్ధారించుకొని తగిన చర్యలు తీసుకున్నట్లయితే మనకు పంట చేతికందిన తర్వాత స్టోరేజ్ చేసే సమయంలో దాని సెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండే వీలుంటుంది. మంచి విషయం చెప్పారు మేడం. టమాటా పంటకి కూడా ఐపీఎం పద్ధతిని అనుసరించినట్లయితే మంచి ఫలితాలు అందుతాయని. మరి ఇక్కడ మరో రైతు తన ప్రశ్న ఏంటో అడగాలనుకుంటున్నాడు. నేను చెరుకు పండించే రైతుని. నేను నా చెరుకు పంటలో ఐపీఎం పద్ధతిని పాటించాను. ఈ పద్ధతిని పాటించడం వల్ల నా చెరుకు పంటలో దాదాపు 70 నుండి 80% వరకు తెగుళ్ల నివారణ జరిగింది. రైతులు ఈ పెస్టిసైడ్స్ మత్తులో ఉండిపోయి ఈ చీడపీడలను ఎదుర్కోవడానికి రసాయనాలను పిచికారి చేస్తున్నారు. దీని నుండి వాళ్ళు బయటపడాలంటే ఏం చేయాలో మంచి సలహా ఇవ్వండి. మీరు మంచి ప్రశ్న వేశారు. మీ అనుభవాన్ని మీరే చెప్పారు కదా, ఐపీఎం పద్ధతిని అనుసరించాలని.
దాంతో మీకు కలిగిన లాభాన్ని కూడా వివరించారు. ఈ ఐపీఎం పద్ధతి అదే సమగ్ర పురుగు మందుల నిర్వహణలో భిన్నమైన టెక్నిక్లను ఉపయోగించినట్లయితే మంచి ప్రయోజనాలు రైతులకు అందుతాయి. మీరన్నట్టు రైతులు రసాయన మందులను ఎంపిక చేసుకున్నట్లయితే వాళ్లకు ఖర్చు ఎక్కువ కావడమే కాకుండా పర్యావరణం అలాగే రైతుల ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఐపీఎం పద్ధతి చాలా సులభమైన తక్కువ ఖర్చుతో కూడుకున్న ఒక విధానం. ఫెరోమోన్ ట్రాప్, ఎల్లో స్టిక్కీ ట్రాప్, అలా ఏ ఇతర ట్రాప్స్ అయినా సరే వీటి వల్ల కీటకాల బెడద చాలా వరకు అరికట్టబడుతుంది. ఎప్పుడైతే రైతులు పెస్టిసైడ్స్ డీలర్ల దగ్గరికి వెళ్తారో వాళ్ళు వేరే మిక్సర్స్ అంటే తప్పుడు మందులను మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే నేను చెప్పిన ఎన్పిఎస్ఎస్ మొబైల్ యాప్ని ఉపయోగించుకొని మీరు మీ పంటలని సరైన విధానంలో కాపాడుకున్నట్లయితే అది మీకు ఎంతో లాభదాయకంగా మారుతుంది. సరే, ఈ ఎన్పిఎం పద్ధతి గురించి మీకు అందరికీ మంచి అవగాహన కలిగిందనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. మీరంతా ఎక్కడికి వెళ్ళకండి. కాసేపట్లో మళ్ళీ మన చర్చను ప్రారంభిద్దాం. బ్రేక్ తర్వాత మీ అందరికీ పునఃస్వాగతం. ఐపీఎం పద్ధతిలో పంటలను సాగు చేయడం ఎలా అనేది ఇక్కడ మనం చర్చించుకుంటున్నాం. ఈ విషయంలో రైతులకు అనేక సందేహాలున్నాయి. ఈ సందేహాలను తీర్చడానికి మనతో ఇక్కడ కొందరు శాస్త్రవేత్తలు వేదికపై ఆసీనులై ఉన్నారు. ముందుగా వారిని మీకు పరిచయం చేస్తాను. డాక్టర్ సునీత పాండే గారు, DPPQS హర్యానా నుండి. డాక్టర్ గారిని అందరూ చప్పట్లతో స్వాగతించండి. ఇక మరొకరు VD నిగమ్ హర్యానా నుంచి. సార్, మీకు స్వాగతం. ఇక డాక్టర్ వందనా పాండే, DPPQS ఉప సంచాలకులు, సైదాబాద్ హర్యానా నుంచి. మేడం, మీకు స్వాగతం. ఇంకా డాక్టర్ రేషు సింగ్, KVK బోలన్చెర్ నుండి. మేడం, మీకు స్వాగతం. మరి ఇక్కడ ఆసీనులైన అతిథులను పరిచయం చేసుకున్నాం కదా. ఇప్పుడు రైతులు తమ సందేహాలను ఈ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకోవచ్చు. మరి మీరు ప్రశ్నలతో సిద్ధంగా ఉన్నారా? అయితే ముందుగా ఈ చర్చను మేడం సునీత పాండే గారు మీ నుండి ప్రారంభిద్దాం. మనం ఈ వేదిక ద్వారా ఎన్పిఎస్ఎస్ గురించి మీరు కొంత సమాచారాన్ని తెలియజేస్తారా? సాధారణంగా మన వ్యవసాయదారులందరూ తాము పండించే పంటల్లో ఏదైనా కీటకాల దాడి ఎదురైతే దాని గురించి వారికి తెలియక పెస్టిసైడ్ డీలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన మందు తీసుకొచ్చి వాడుతారు. అయితే ఈ మందు ఎంత మోతాదులో ఉపయోగించాలి, ఎంత కాలం వాడాలి అనే విషయం పట్ల రైతుకు సరైన అవగాహన ఉండదు. అప్పుడు మీకు ఖర్చు అధికమవుతుంది. అట్లాగే ఆ కీటకాల బెడద సరైన పద్ధతిలో అరికట్టబడదు. అప్పుడే ఈ ఎన్పిఎస్ఎస్ మొబైల్ యాప్ మీకు చక్కగా పనికొస్తుంది. మీ పంటకు పట్టిన పురుగు తాలూకు ఫోటో తీసి ఎన్పిఎస్ఎస్ యాప్లో పెట్టినట్లయితే అక్కడ అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు దాన్ని పరిశీలించి అది ఏ దశలో ఉంది, ఎంత మోతాదులో మందు వాడాలి, ఎంత కాలం వాడాలి అనే వివరాలు మీకు సవివరంగా అందజేయడం జరుగుతుంది. ఈ ఎన్పిఎస్ఎస్ యాప్లో దాదాపు 65 పంటలకు గాను 900 రకాల తెగుళ్ల సమాచారంతో పాటు పంట పోషక తత్వాల సమాచారాన్ని మనకు అందజేస్తుంది. ఇక్కడ ఒక రైతు తన సందేహాన్ని అడగాలనుకుంటున్నారు. అడగండి, మీ ప్రశ్న ఏంటో. ఈ బోలాన్ పట్టణంలో దాదాపు 80కి పైగా తోటలు ఉన్నాయి. చాలామంది తోటల గురించి, వాటిని ఆశించే కీటకాల గురించి వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ తోటలు సరిగా ఎదగవు సారు. ఎంతోమంది రైతులు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. ఈ తోటలకి ఎలాంటి వ్యాధులు వస్తాయి, వాటి నుండి ఎలా కాపాడబడాలి అనే విషయాలు తెలియజేస్తారా సారు? ఈ పంటలకు ఆశించే కీటకాల్ని ఫ్రూట్ ఫ్లై అని చెప్పవచ్చు. ఈ సమస్య ఎంతో కాలం నుండి ఉంది, ఇంకా రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఇందుకు కారణాలు అనేకం. మన నిపుణులైన శాస్త్రవేత్తలు తెలియజేసినట్టుగా ఈ కీటకాల బెడదకి మనం అందరం రసాయనాలను ఎక్కువగా వాడుతుంటాం. అంతేకాదు ఈ రసాయనాల మోతాదును కూడా నానాటికి ఎక్కువ చేసి వాడుతున్నాం. దాంతో ఈ కీటకాల్లో రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంది. దాంతో వాటిని అరికట్టడం చాలా కష్టమైపోతుంది. మన మామిడి తోటలను ఆశించే బెడద ఏదైతే ఉందో దాన్ని అరికట్టడానికి ఒక మిశ్రమాన్ని నేను చెప్తాను. ఆ మోతాదులో మీరు వాడినట్లయితే
మంచి ఫలితాలు ఉంటాయి. 60 ml ఇథైల్ ఆల్కహాల్, 40 ml మిథైల్ యూజెనాల్, ఇంకా మలాథియాన్ 20 ml. ఈ 3 రకాల రసాయనాలు కూడా మనకు బజారులో అందుబాటులో ఉంటాయి. నేను చెప్పిన మోతాదులో ఈ మిశ్రమాన్ని కలిపి మీరు ఉపయోగించినట్లయితే ఈ ఫ్రూట్ ఫ్లైపై దీని ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. అప్పుడు మామిడి మనకు మంచి నాణ్యతతో చేతికందుతుంది. రైతులు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ఐపీఎం పద్ధతి అంటే ఇది మొత్తం సేంద్రియ వ్యవసాయం మాత్రమే కాదు. ఇందులో కూడా అవసరాన్ని బట్టి రసాయనాలను వాడవలసి వస్తే వాడతారు. అయితే మేడం, మీరు చెప్పండి, కీటకాల బెడద మరీ ఎక్కువైనప్పుడు రసాయనాలను వాడాల్సి వస్తే ఎలా ఉపయోగించాల్సి ఉంటుందో చెప్తారా? మీరు ఇందాక సరైన పదం వాడారు. పురుగుమందుల వాడకం అనేది వివేకవంతంగా ఉండాలి. ఏ మోతాదులో వాడాలి, ఎంత శాతం వాడాలనే వివరాలు రైతుకు తెలిసి ఉండాలి. అప్పుడు ఆ పురుగుమందుల అవశేషాలు పంట దిగుబడిపై కనిపించవు. మామిడి పండ్లపై వచ్చే పురుగుమందుల అవశేషాలు ఏవైతే ఉంటున్నాయో ఆ పురుగుమందులు అసలు మన భారతదేశంలో ఆమోదించినవి కావు. అందుకే NPSS యాప్ రైతుల సమస్యలన్నింటికీ చక్కటి పరిష్కారాలను చెబుతోంది. మీ పంట సమస్యను ఈ యాప్లో నమోదు చేసినప్పుడు కేంద్రీయ క్రిమిసంహారక మందుల బోర్డు ఇంకా రిజిస్ట్రేషన్ కమిటీ వాళ్ళు మీ పంట సమస్యకు అనుగుణంగా ఏ మోతాదులో క్రిమిసంహారక మందులను ఉపయోగించాలో సరైన నిష్పత్తులతో వివరాలను అందజేస్తారు. ఆ సలహాలను పాటించి రైతులు కూడా వివేకవంతంగా వాటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక రైతు తన సమస్య ఏమిటో అడగాలనుకుంటున్నారు. మా ప్రాంతంలో దాదాపుగా సగం వరకు పండ్ల తోటలే ఉన్నాయి. కానీ మేము అడిగితే ఇప్పటి వరకు ఏ డాక్టర్లు కూడా చెప్పలేదు. మొలకెత్తే సమయంలో, ఆ తర్వాత కాండం దశలో తెగులు ఉన్నప్పుడు వాళ్ళెవరూ దానికి నివారణ చెప్పలేదు. ఎప్పుడైతే చెట్లు ఎండిపోతాయో ఆ దశలో చెప్పినా ప్రయోజనం ఉండదు. ఈ సమస్య నుండి మేము ఏ విధంగా బయటపడాలి తెలియజేస్తారా? ఈ సమస్య ఈ ప్రాంతంలో చాలా తీవ్రంగా ఉంది. దీనిపై CASH లక్నో నుంచి ప్రయోగపూర్వక పరిశోధన చేయడం జరిగింది. దీంట్లో తేల్చిన మొదటి కారణం ఏంటంటే ఈ తోటలలో దున్నడం అనే పద్ధతిని కొంతమేర మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దున్నడం ద్వారా మొక్కల వేర్లు తెగిపోకుండా చూసుకొని దున్నవలసి ఉంటుంది. అంటే దున్నేటప్పుడు చాలా లోతుగా దున్నడాన్ని మానుకోవాలి. ఈ మృదువైన చెట్ల మూలాలు దెబ్బతిన్నట్లయితే మనకు ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. రైతులందరికీ నా అభ్యర్థన ఏమిటంటే దున్నేటప్పుడు మరీ ఎక్కువ లోతుగా దున్నకుండా చూసుకోండి. ఇక్కడ మరో రైతు తన ప్రశ్నను అడగాలనుకుంటున్నారు. నేను ఎక్కువగా ధాన్యాలను పండిస్తుంటాను. దాదాపు 15 సంవత్సరాల నుండి నేను ఐపీఎం టెక్నిక్తో పంటలను పండిస్తున్నాను. దీని ద్వారా నేను అద్భుతమైన ఫలితాలను పొందగలిగాను. ఐపీఎం టెక్నిక్లో నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. అలాగే మరో టెక్నిక్ ఏమిటంటే మనం బ్రతకాలి, ఇతరులను బతకనివ్వాలి. ప్రకృతి ప్రసాదించిన ఒక చక్రాన్ని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇందులో మనకు మిత్ర కీటకాలు ఉంటాయి, శత్రు కీటకాలు ఉంటాయి. మిత్ర కీటకాలను కాపాడుకుంటూ మనం ముందుకు నడవాల్సి ఉంటుంది. పురుగు మందుల వాడకం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైంది. ఈ ఐపీఎం టెక్నిక్ అనేది మొత్తం దేశవ్యాప్తంగా అనుసరించాలి. ఈ టెక్నిక్తో నేను 12 సంవత్సరాలుగా ధాన్యాన్ని పండిస్తున్నాను. ఈ 12 సంవత్సరాల్లో నేను 5 సంవత్సరాల పాటు ₹1 కూడా పురుగు మందుల కోసం ఖర్చు పెట్టలేదు. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. దాదాపు 30 నుంచి 40% వరకు ఫెర్టిలైజర్స్లో నేను పొదుపు చేసుకోగలిగాను. అలాగే ఈ ఐపీఎం టెక్నిక్ ద్వారా 70 నుంచి 80% వరకు పురుగు మందులపై పెట్టాల్సిన ఖర్చు నాకు మిగిలింది. పంట సాగు చేసే క్రమంలో టోటల్ ఇన్పుట్ కాస్ట్ గురించి చెప్తే కనుక దాదాపు 15% వరకు మనకు ఆదా అవుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఐపీఎం పద్ధతిని అనుసరించి మీరు మీ అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. ఈనాటి ఈ కార్యక్రమంలో మనం ఆఖరి దశకు చేరుకున్నాం. అయితే ఈ కార్యక్రమాన్ని మనం ఒక సానుకూల దృక్పథంతో ముగించుకుందాం. ఇవాళ మనం చర్చించుకున్న ఈ అంశాలన్నీ ఈ చర్చతోనే ఆగిపోవద్దు. యావత్ దేశవ్యాప్తంగా వీటిని అమలు చేయాలి. ఇంతవరకు ఆధునిక వ్యవసాయ వేదిక సాంకేతిక విజ్ఞానం రైతు ముంగిట్లో కార్యక్రమం విన్నారు. నిర్వహణ ఎస్ రామగోపాల్. సహకారం
ముత్తోజు సత్యనారాయణ, అనువాదం బయ్యారం లావణ్య. ఇంతవరకు శ్రోతలు ఆధునిక్ కృషి చౌపాల్ విజ్ఞాన్ సే కిసాన్ తక్, ఆధునిక వ్యవసాయ వేదిక, రైతు ముంగిట్లో సాంకేతిక విజ్ఞానం ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.